నా భార్యతో నాకు ప్రాణహాని ఉందంటున్న సతీష్. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం పెనుగొండ గ్రామానికి చెందిన సతీష్ తన భార్యతో తనకు ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్న సతీష్. నమస్తే అండి. నేను పెనుగొండ మండలం వాసవి పెనుగొండ. నా పేరు సతీష్. నా మ్యారేజ్ 4 సంవత్సరాలు అవుతుంది. 2022 8వ నెల 11వ తారీఖున నా మ్యారేజ్ అయింది. అక్కడ నుంచి మా భార్య భర్తలు నేనిద్దరం కూడా కొన్నాళ్ళ వరకు, కొన్ని రోజులు, కొన్ని నెలల వరకు అంతా బాగానే ఉంది. తర్వాత నుంచి గొడవలతోటి ఇంట్లో మా నాన్నగారు కొట్టు పేకేర్లో ఉండడం వల్ల పెనుగొండ నుంచి పేకేర్లో తీసుకెళ్లి పేకేర్లో నివాసం నిమిత్తంగా పేకేరు వెళ్ళిపోయామండి. ఆ పేకేరు వెళ్ళిన తర్వాత నాకు సంబంధం నుంచి అక్కడి నుంచి 4-5 నెలలు గొడవలు లేకుండా ఉన్నాయి. ఆ తర్వాత నుంచి ఇంట్లో తోటకాళ్ళు గొడవ, అత్తకాళ్ళు గొడవ అని చెప్పి ఇంట్లో ఏదో ఒకటి వచ్చిన తర్వాత మా బామ్మది వచ్చి ఏదో సెటిల్ చేసేసి పంపించేసేవాళ్ళు. అంతా బాగానే ఉన్నది. తర్వాత పేకేరు పెద్దలతో తీసుకొచ్చి వేరే కాపురం పెట్టించడం కోసం మా నాన్నగారు మా అన్నయ్య వేరే కాపురం పెట్టించి ఆస్తులు, బంగారాలు అవి పంపకాలు పంపించారు. ఓన్లీ 1.5 స్థలం మా పేరు మీదకి రాసేలాగా మా అమ్మ మా నాన్న తరంతరం రాస్తానని చెప్పి మా అమ్మ నా నాన్నలో. తర్వాత మేము పేకేర్లో ఇద్దరికి గొడవలు ఉండటం వల్ల 1.5 స్థలం ఒక పోర్షన్ లో ఉండేలాగా, ఒక పోర్షన్ లో మా అన్నయ్య ఉండేలాగా రాయించారు. అందులో ఉండి సార్ ఆ 1.5 స్థలంలో ఉండి మా బామ్మది, మా బావ, మా అక్క ఎక్కడ ఉంటారో అని చెప్పి అద్దెంట్లో ఉంటానికి వీలు లేదు అనే ఉద్దేశంతో సొంత ఇంట్లో పెట్టి ఉంటే ఇక్కడ కూడా మీ ఫ్యాక్టరీకి అది వెళ్ళడం, రవల ఫ్యాక్టరీకి అది వెళ్ళడం చేసుకోవడం అంతా బాగానే ఉంది. తర్వాత నేను తోట ఉంటాకి ఇష్టం లేదు, నేను ఉన్నాను, చేయను, మా అమ్మతోటి మా తమ్ముడితోటి నువ్వు చెప్పు, నాకు మీ అమ్మాయి వల్ల నాకు ఇబ్బందిగా ఉంది, మీ అమ్మాయి వల్ల నేను ఇబ్బందిగా ఉంది, నేను రాకులు తీసుకుంటాను అని చెప్పు, నీకు ఏమైనా అవసరమైతే తర్వాత డబ్బులు కూడా ఇస్తాను నీకు అని చెప్తున్నాను. నేనైతే నీతో ఉండను, నాకు ఇష్టం లేదు అన్నది. అలా అడ్జస్ట్ అయ్యి తర్వాత తను చెప్పి చేసుకుంటే అలా కొన్నాళ్ళు సాగిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత కూడా మారుతుందిలే, సరే అంతా అర్థం చేసుకుంటుందిలే, బాగానే ఉంటుందని ఉద్దేశంతో ఎదరికి వెళ్ళాను. పిల్లలు పుట్టే కూడా తను మారపోవడం తోటి తన కూడా నేను మారట్లేదు, నీ బిహేవియర్ బాగుంటలేదు, నీ యాటిట్యూడ్ బాగుంటలేదు, నువ్వు మారాలి, నువ్వు మారతాం నువ్వు మారట్లేదు అని చెప్పి పచ్చి బూతులు తిడతాం. మా అమ్మాలని, నన్ను మా అన్నయ్యని అందరినీ తిడతాం. అయినా సరే నేను ఓపు సహనంతో పట్టాను. మొన్న మే 9వ తారీఖు శ్రీ సాయి బాలాజీ రెస్టారెంట్ కాడి నుంచి రెడ్ కార్ లో నన్ను కిడ్నాప్ చేసి తీసుకెళ్లి భీమవరం కొట్టుకుంటా తీసుకెళ్లి సాయి బాలాజీ కాడి నుంచి భీమవరం వాళ్ళ ఇంటి దాకా కొట్టుకుంటా తీసుకెళ్లి బూట్లతోటి కాలుతోటి తన్ని మా బామ్మ కొట్టుకుంటా తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో తీసుకెళ్లి మళ్ళీ ఆ రోజు రాత్రి కూడా నన్ను కొల్లబొడి చేశారు అని ఎవరికి చెప్పుకోలేని స్థితి. ఆ నైట్ కూడా అక్కడే పడుకున్నాను. తెల్లారి మా ఇంటికి వచ్చి మా అమ్మకి, మా నాన్నకి, మా అన్నయ్యలకి, మా బావలకి ఎవరికి కూడా చెప్పుకోలేని స్థితిలో నాలో నేను కుంగిపోతే ఆ 4 రోజులు ఇక్కడికి ఉంటే తర్వాత ఏంటి దిగులుగా ఉన్నాం, బెంగగా ఉన్నాం, ఏంటి చెప్పని కొట్టారు కదా మా అమ్మ నుంచి అడిగితే ఆ రోజు నేను చెప్తే మా వాళ్ళు కూడా కేసు పెట్టలేదు, నేను ఎవరికి చెప్పుకోలేదు ఈ స్థితిలో. ఆ తర్వాత అన్నప్రాసన 18వ తారీఖు మా అమ్మాయిది, నా కూతురు పుట్టిందని. ఆ కూతురు 6 నెలలు అయిన తర్వాత జూన్ 18వ తారీఖు అన్నప్రాసన చేశారు. ఇక్కడ అన్నప్రాసన వచ్చిన తర్వాత మా బామ్మది వచ్చి గొడవలు పెట్టి ఎలా చేశారు, మీ వద్ద ఎలాగ ఏం సంపాదించట్లేదు, అలా ఏం సంపాదించినా సరే సంపాదించి అంతా మా అత్తగారింటికాడ ఉండటం వల్ల మా అత్తగారింటికాడ కూడా ఉండి కాదండి, విజయవాడ లేకపోతే పెనుగొండలోను లేకపోతే ఫ్లిప్కార్ట్ లోను వేరే మ్యారేజ్ అయిన కూడా ఖాళీగా ఉండేవాడు కాదు. ఎప్పుడైనా నీరసంగా ఉంటే అప్పుడు ఖాళీగా ఉండి ఏం రెస్ట్ తీసుకుని తర్వాత వెళ్ళిపోయేవాడిని. మళ్ళీ ఎప్పుడు కూడా కష్టపడి పని చేసుకోవాలి. నువ్వు ఎప్పుడు ఇచ్చావు, నాకు రూపాయి ఇచ్చావా, ఏం చేసావా అంటావు. మా చుట్టాలకి, బంధువులకి, మీ అందరికీ కూడా మీ అబ్బాయి 100 రూపాయలు కూడా సంపాదించలేదండి, తినేసి తొంగుంటున్నాడండి అని అటు అత్తగారు అంటాం, మా బామ్మద్ది ఆవిడ అంటాం. ఇక్కడ ఉంటేనేమో మీ అమ్మమ్మ మీ నాన్న దగ్గర ఉంటున్నావు, ఏం చేస్తున్నావు, ఏం పీకుతున్నావు అంటాం. అలా ఎక్కడా కాదు అక్కడా కాకుండా విజయవాడ కానీ వైజాగ్, హైదరాబాద్ కానీ ఎక్కడికైనా వెళ్ళి ఏదో పని చేసుకుని కష్టపడి సంపాదించి ఏం చేస్తున్నాను అనుకోండి. ఇక్కడ మీ తెలంగాణ మా ఇంటికాడ వదిలేసి నాకు చెప్పేసి వెళ్ళిపోయావు, నువ్వు ఏం పీకుతున్నావు అని చెప్పి అక్కడ అంటాం. ఎటువంటి పరిస్థితుల్లో నా జీవితం అటు ఇటు అతలకొతలు ఎవరికి చెప్పుకోని స్థితిలో ఉన్నాను. ఆ తర్వాత అయిన తర్వాత కాళ్ళు కొట్టింది అయిపోయారు. తర్వాత రీసెంట్ గా 4వ తారీఖు జూన్ 4వ తారీఖు సాయంత్రం అంగన్వాడీ సరుకులు తీసుకుని పిల్లకి సిరప్ అయిపోయి హాస్పిటల్ తీసుకెళ్ళాలి రేపు పొద్దున
సాయంత్రం తీసుకెళ్ళాలి రా అన్నది. దారిలోకి వెళ్ళిన తర్వాత ఫోన్ చేసి రెడీ అయ్యి వస్తున్నానంటే ఇవాళని ఎవరు చెప్పాడు నీకు, సాయంత్రం రేపు పొద్దున్న నేను తీసుకెళ్ళాలని చెప్పాను నీకు అన్నది. ఆ సరుకులన్నీ తీసుకుని లోపల పెట్టి అన్నీ అయినప్పుడు మా అత్తగారు అంటే మా అత్తగారు పిల్లలు ఎత్తుకుంటే నేను తీసుకోబోతున్నాను, తీసుకోబోయే టైంలో గుంజుకుని నన్ను జుట్టెట్టుకుని గోడ మీద కొట్టింది మా అత్తగారు. కొట్టిన తర్వాత మా ఆవిడ తర్వాత కొట్టింది, నిద్ర కొట్టేసింది, గోడ మీద కొట్టేసి జుట్టెట్టు కొట్టేసిన తర్వాత మా బామ్మద్దులు లేపారు, వదిలేండి లేపి మా బామ్మతో కూడా కొట్టించారు. ఏంటి మీ అమ్మ మీ నాన్న దగ్గర మీ అన్నయ్య వాళ్ళ అబ్బాయి తోటి నువ్వు ఆడుకుంటున్నావు నువ్వు బొమ్మలాడు తిప్పుతున్నావు ఏంటి, నైట్ 10ంటికి ఫోన్ చేసి నువ్వు వీళ్ళకి వినిపిస్తున్నావా, నువ్వు వాళ్ళకి నువ్వు మాట్లాడి వినిపించట్లేదు బాబు. ఆ రోజు చేయాల్సింది మళ్ళీ ఎల్ఐసి పాలసీ డబ్బులు నేనే కట్టాను రా నాకు, నేను కష్టపడిన డబ్బులు నేను ఇస్తే తనకి నేనే కట్టాను అని చెప్పాను. ఈ మా అమ్మాలతోటి మా నాన్నలతోటి గొడవ పెట్టుకుని తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా మా అమ్మ పేరు నామిని తీయించేసి తన పేరు కూడా నామిని రాయించాను. అది కూడా ఫోటో పెట్టాను వాళ్ళకి. అది ఈ సెంటున్నర స్థలం రాయింటావా లేదా, ఆ నైట్ అంతా కూడా పోలీసులను కూడా తీసుకొచ్చి సెంటున్నర స్థలం రాయించు, విడాకులు ఇప్పించి నాకు విడాకులు ఇచ్చి సెంటున్నర స్థలం రాయించేసి నాకు విడాకులు ఇస్తావా లేదా అని చెప్పి నేను డేగా శ్రీనివాసం పెట్టుకుంటాను, సింహాచలాన్ని నా తరపు నేను పెట్టుకుంటాను, ఏదో నాకు ఇచ్చే విడాకులు ఇచ్చేయని చెప్పి నేను అలక్కద్దరు కలిసి ఉందాం అన్నా సరే అయినా సరే నాకు కాదు నువ్వు ఎలా చేతవాలని చెప్పి ఆ రోజంతా రాత్రి అంతా కొట్టారు. వెంకటేశ్వర గారు కూడా వాళ్ళతో కొట్టించేస్తాను నీకు, వాళ్ళతో కొడతాను, నీకు కొట్టిస్తాను, సిఐ గారితో కొట్టిస్తాను నీతోటి, మా తమ్ముడి సంగతి నీకు తెలియదు, నీకు ఆ తమ్ముడి సంగతి రౌడీ షీటర్ మా తమ్ముడు వెనకాల ఎవరెవరన్నా నీకు తెలుసు కదా, రౌడీ షీటర్ వాళ్ళు ఉన్నారు నీకు తెలుసు కదా, నీకు తెలియదు నీకు తెలుసు కదా, ఆ అందరినీ తొక్కు పెట్టి నాది చేస్తారో ఈ సంగతి ఏంటో నేను చెప్తాను నేను అని చెప్పి భయభ్రాంతులు చేసేసి నన్ను చాలా హింస పెట్టి కొట్టారండి. ఆ రోజు ఆ రాత్రి తెల్లారి నేను పారిపోయి వచ్చాను. నేను హేస్పురెడ్డి తైలం బాటిల్ కోసం అని చెప్పి ఎవరో వస్తే ఫస్ట్ ఒకసారి తలుపులు తీసి మా అత్తగారు బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ లోపలికి వచ్చి హేస్పురెడ్డి తైలం బాటిల్ తీసుకుని వెళ్ళొచ్చి లోపల నేను పారిపోయాను. విడాకులు అడుగుతున్నాను, పారిపోయి నేను అలా కొనుక్కుంటా వెళ్ళిపోయి నేను చచ్చిపోవడానికి వెళ్ళిపోయానండి. గంగాళం తేలిగుడి దగ్గర కావాలో చచ్చిపోవడానికి వెళ్ళిపోతే అప్పుడు అక్కడ మా చేపలు పట్టి వాళ్ళు రైలు పట్టి వాళ్ళు నన్ను రక్షించారండి. చచ్చిపోతుంటే అప్పుడు తీసుకొచ్చి నేను నీ ఫోన్ నెంబర్లు ఎవరు ఓడి అని అంటే ఫోన్ చూపిస్తే అప్పుడు నేను మా అన్నయ్య నెంబర్ ఇస్తే మా అన్నయ్య ఫోన్ చేసి కంగారాడికి వస్తాను ఆయన పట్టుకోండి మా తమ్ముడిని చెప్పి మా తమ్ముడు చెప్తుంటే రక్షించడం. అప్పుడు ఫోన్ చేస్తుంటే అప్పుడు మా అన్నయ్య చుట్టాలన్నది ఫోన్ చేసి వాళ్ళకి బండి ఇప్పించి డబ్బులు ఇప్పించి తనకు బస్సు మీద వెళ్ళిపోయి ట్రీట్మెంట్ అక్కడ తీసుకుంటే మా అన్నయ్య వాళ్ళు వచ్చి రిసీవ్ తీసుకుని గవర్నమెంట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ చేస్తే అక్కడ ఎమ్మెల్సీ రాయించారండి. టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి ఏఎస్ఐ గారు వచ్చి ఎమ్మెల్సీ రాయించారండి. ఎమ్మెల్సీ రాయించుకుని భీమవరం పంపించాం సార్. టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి తనకు భీమవరం 1 టౌన్ పోలీస్ స్టేషన్ పంపించామండి. నాకు ప్రాణరక్షణ కావాలండి, నాకు నా ఫ్యామిలీకి ప్రాణరక్షణ కావాలండి వాళ్ళ ఫ్యామిలీ తరఫు నుంచి. వాళ్ళ నుంచి నాకు ప్రాణరక్షణ కావాలి. చాలా ఇబ్బందిగా ఉన్నదండి, చాలా భయంగా ఉన్నదండి. వీళ్ళు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, మీకు చూసుకున్న తమ్ముడు అందరికీ తెలుసు నాకు అని చెప్పి భయభ్రాంతులు చేస్తున్నాను. నేను మార్నింగ్ కూడా ఎవరో ముగ్గురు వచ్చారండి, కారు మా బామ్మగారు కారు ఇచ్చి పంపిస్తే ఆమె బామ్మది ఇచ్చి పంపించారు, బామ్మది ఇచ్చి పంపించారు కారు అని చెప్తున్నారంటే మా నాన్నగారికి. ముగ్గురు వచ్చి సివిల్ డ్రెస్ లో వచ్చారండి, కానిస్టేబుల్ ఫైర్ ఇచ్చుకుని వచ్చారండి. మార్నింగ్ 9:30కి వచ్చారంటండి. ఆ టైంలో వచ్చి యూనిఫామ్ లేదండి, గంటన్నర ఉన్నారు. దేవారం 1 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి వచ్చామని చెప్తున్నారండి. ఇప్పుడు నాకు ప్రాణరక్షణ కావాలండి నాకు వాళ్ళ తరపు నుంచి. వెనకాల వాళ్ళు ఉన్నారు, నాకు వాళ్ళు ఉన్నారు, ఎస్సీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, సిఈ వాళ్ళు ఉన్నారు, ఎమ్మెల్యే ఉన్నారు, మీకు రౌడీ షీటర్లు ఉన్నా మా తొమ్మిది వెనకాల అని చెప్పి బెదిరించారు ఫస్ట్ నుంచి కూడా. నాకు వీళ్ళ తరపు నుంచి నాకు ప్రాణరక్షణ కావాలండి. నిమ్మలేసి నువ్వే చెయ్యాలి, నువ్వే విడాకులు ఇప్పించాలి, నువ్వే విడాకులు చెయ్యాలి, నేనైతే చెయ్యను అని అంటాం. నా వాళ్ళ తరపు నుంచి నాకు ప్రాణరక్షణ కావాలండి సార్. నాకు చాలా నిందలేసి చాలా ఇబ్బంది పెడుతున్నారు నన్ను. నాకు వాళ్ళ తరపు నుంచి ప్రాణరక్షణ కావాలి, నాకు మా ఫ్యామిలీకి కూడా. మా కుటుంబం పేరు నాగదుర్గ, విజయలక్ష్మి, ప్రసాద్, బన్ను. ప్రసాద్ అంటే బన్ను అని పిలుస్తారు, చెర్రి. ఈ నలుగురు తరపు నుంచి నాకు వాళ్ళ వెనకాల ఎవరెవరు ఉన్నారో వాళ్ళ తరపు అందరి నుంచి కూడా సిఐ, ఎమ్మెల్యేలు, ఆ రౌడీ షీటర్లో
సిఏ వెంకటేశ్వరరావు వాళ్ళందరి తరపు నుంచి నాకు ప్రాణ రక్షణ కావాలి నాకు అని కోరుకుంటున్నాను.